వందనాలు. ఎందుకంటే పేరు పేరు అని చెప్తే ఆర్వి రామారావు లేస్తాడు. అందుకోసం ఆయన లేవకుండా ఉండాలంటే అందరికి ఒక్కసారి నమస్కారం చేస్తే సరిపోతుంది. ఎందుకో నా గొంతు కూడా ఇట్లా కొద్దిగా నేను నా బలహీనతో మంచితనం తెలియదు, కానీ నాకు శాల్వా కప్పుతారు అంటేనే భయం. ఎందుకంటే శాల్వా కప్పుతున్నా అంటే ఇక చేసింది చాలరా, ఇక ఇంట్లో కూర్చోమని చెప్పుకున్నాం. ఆ శాల్వా కప్పేటప్పుడు మెడ వంచాలి. ఈ మెడ వంచుకొని శాల వేసుకోవడం ఎందుకు, దాని భుజాన్ని వేసుకు ఇంటికి పోవడం ఎందుకు, ఇది ఎందుకు, ఈ సన్మానం వద్దంటాను. కానీ వాళ్ళేమో పట్టుబడతారు. ఇది 2-3 సన్మానాలు నేను ఎప్పుడు ఎక్కువ శాలువలు వేసుకున్నాం. మన నలమూలలో శాలువ వేశారు భుజాన, మా కొనునే సాంబసరావు పార్టీ వాళ్ళు. ఇవాళ ఇంకోటి వేస్తున్నారు. నేను వద్దన్నా కూడా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి కోసం నేను ఒప్పుకున్నాను. మా ముగ్గురిది విడదీయరాని సంబంధం. నల్లూరు అన్నక ఆయన నేను కూడా అన్ననే అంటాను, అందరము అన్న అంటాను, ఒంటరిగా ఉన్నప్పుడు నల్లూరు అంటాను. ఎందుకంటే మా ఆప్యాయత అట్లా ప్రారంభమైంది. ఆయన ఇప్పుడు 90 పూర్తి చేసుకొని 91లో వచ్చాడు అనుకుంటాను. నేను ఇవాళ 8, వచ్చే నెల 8 నా బర్త్డే, ఫిబ్రవరి 8. ఫిబ్రవరి 8కి నాకు 89 పూర్తి అయిపోయి 90లో పడతాను. మొన్న ఈ మధ్యన ఏదో నేను నా పుస్తకం ఏదో రాసి, ఏది రాసినా ప్రసాద్ గారు అంటారు, ఒకసారి నువ్వు పురుపు సరిగ్గా చూడవు, పంపించిన ఒకసారి వస్తా అంటాడు. ఆయన చూసినప్పుడు పుస్తకం చూస్తే నాకే సరిగ్గా జ్ఞాపకం పెట్టుకున్నాడు. నా పుట్టిన తేదీ, నేను పుట్టిన సంవత్సరం అవన్నీ గుర్తుపెట్టుకొని ఫోన్ చేశాడు. నీకు నాకు 6 నెలల తేడా, నాకంటే 6 నెలలు నువ్వే పెద్ద అన్నాడు. ఇదేంటి బాబా, మనం ఇద్దరం పుట్టిన ఒకే సంవత్సరం, నీకంటే నేను 6 నెలలు చిన్నోడిని. కానీ ఒక లెక్క ప్రకారం చూస్తే సంవత్సరం తగ్గించుకుంటున్నాం మనం. మనది ఒక ఏదో అంగ సంవత్సరం ఏదో, మనది 90 దాటింది మంది అన్నాడు. ఏ లెక్క అయితే ముందర ఇప్పుడు బతికింది ఎక్కువ, ఇంకెందుకు 90 రేపు ఆడో చేపట్టుకొని ఈడో చేపట్టుకొని లేపించుకోవడం, ఈ సందులో తొందరగా పోతే ఉంది. అయితే ఒక్కటే ఉంది, నా చిన్నప్పటి నుంచి చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ మీరు అన్నట్టు 90 ఏళ్ళు బతకాలి, 100 ఏళ్ళు బతకాలి, ఎన్ని ఉట్టి మాటలు. ఎంతవరకు పని చేయగలుగుతామో, తిరగగలుగుతామో, నడవగలుగుతామో అప్పటివరకు బతకాలి. అయితే ఒక్కటే కోరిక ఏంటంటే, మూలుగుతూ బాధపడుతూ కష్టపడుతూ టక్కున చావాలనిది. అది మా నాయన అట్లా చచ్చిపోయాడు. నేను కూడా ఎప్పుడంతా చెప్తాను, నేను కూడా టక్కున చచ్చిపోవాలని. సరే ఇక వద్దు. 90 సంవత్సరాల జీవితంలో 14 సంవత్సరాల వయసులో నేను జెండా పట్టుకున్నాను. ఆ తర్వాత నేను వెనక్కి తిరగలేదు, నా కుటుంబాన్ని పట్టించుకోలేదు, మా నాన్నను వాళ్ళని పట్టించుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత నా కుటుంబం, నా భార్యను సరిగ్గా ఇంట్లో ముందు చూడలేదు, నా పిల్లల చదువులు కూడా నేను పట్టించుకోలేదు. ఎప్పుడు నా కళ్ళల్లో ఉద్యమం జెండా, ఎర్ర జెండా చూస్తుంది. 75 సంవత్సరాల రాజకీయ జీవితం కూడా అయిపోయింది. ఇంతకంటే ఇంకేం కావాలి? అన్నీ చూశాను. ఆనాటి మొట్టమొదటి తరం పుచ్చలపల్లి సుందరయ్య, రావినాయుడు, చంద్రరాజేశ్వరరావు మొదలుకొని నేను చూడని నాయకుడు, నేను కలవని నాయకుడు, మాట్లాడని నాయకుడు ఎవరు లేరు. అయితే ఒక్కటే బాధ, అన్నీ చూసినవన్నీ ఇప్పుడు చూస్తుంటే ఎందుకు చూస్తున్నాను అనిపిస్తుంది. అదొక్కటే బాధ. అందుకోసమే మా అమ్మ విమలక్క ఇక్కడ ఉంది. మేము చాలామంది ఈ మధ్యన అందరు కలిసి వీళ్ళకి ఎట్లాగో అందరికి చెప్పి చూసాం, ఈ నాయకులు బాగుపడరు, ఇక మనమంతా కొద్దిగా ముందు వేద్దామనుకొని మేము కళాకారులు, గద్దర్ కూడా ఉన్నాడు అప్పుడు, గద్దర్ గారు, విమలక్క, మేమంతా కలిసేసి ఆయన నాయకత్వంలో ఏం చేసాం, అది శౌర్య యాత్ర మొదలుపెట్టాం. శౌర్య యాత్ర పెట్టేసి మొట్టమొదట బైరావనపల్లి 86 మందిని కాల్ చేసిన దగ్గరికి పోయి ఈ నాయకులందరినీ పిలిచేసి మేము మాట్లాడుతుంటాం చూడని చెప్పేసి ఆ బుర్జు మీద విమలక్క నేను కలిసి ఎర్ర జెండా ఎగిరేసి ఇచ్చేసి అందరూ వచ్చారు. అన్ని పార్టీలు 1000 మంది వచ్చారు. ఆ తర్వాత ఎన్ని ఉన్నాయో దాదాపు 15-20 ప్రాంతాలకు పోయి ఎర్ర జెండా ఎగిరేసి అందరికీ చెప్పాం, నాయన మీరు జనం కోరుకుంటున్నారు, మీరు అందరు కలవండి అని. ఒక 7-10 కార్యక్రమాలు చేశాం. ఉమ్మడి ఐక్య కార్యం చేశాం.
అయినా పట్టించుకోలేదు. ఆమె నిరసించింది, నేను నిరసించాను. ఇంకా మనం ఏం చెప్తే వాళ్ళు వాళ్ళ దారి మన దారి బాధ ఉన్నాం. ఇక మళ్ళీ ఒకసారి మా అమ్మలాగా చెప్తున్నాను, ఇక నేను కొద్ది 10 ముసలోడు అయిపోయాను, నువ్వన్నా ముందు ఉండి నడిపించు, నీ చేతులు పెడుతున్నాం. మళ్ళీ అందరూ చేసేసి మా కోరిక ఒకటే, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ ఒకటి కావాలి, అదొక్కటే మార్గం. ఇక చివరిగా ఇంకొక మాట, మా సాంబశివరావు ఇక్కడ ఉన్నాడు. మన మధ్యన 90 సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర అంటే నేను యువకులకు ఉద్దేశించి చిన్నది రాశాను. మొన్న మళ్ళీ ఫోన్ చేశారు విశాలాంధ్ర వాళ్ళు, మధుకరు, మన ఈయన అందరూ 90 సంవత్సరాలు అయిపోయింది కదా, 100 సంవత్సరాలు వచ్చింది కదా, దాన్ని 100కు పెంచమన్నారు. అంటే ఇంకో 10 సంవత్సరాలు పెంచితే అయిపోతున్నారు. నేను రాయలేను, నా చెయ్యి 2 సంవత్సరాలు కాలం బట్టి ఇంక నేను రాయలేనంటే ఎట్లాగ చేయన్నారు. నాకెందుకో కోపం వచ్చింది. నా మీద కాదు, వాళ్ళ మీద కాదు, కోపంగానైనా రాయాలి, నేను చెప్పదలుచుకుందో చెప్పాలి, వీళ్ళు తిట్లనైనా అనుకొని మొదలుపెట్టాను. 5-10 రోజులు చూసుకొని 200 పేజీలు రాశాను, దాంట్లో పెట్టాను. రేపు వచ్చిన తర్వాత అది కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్గా సాంబశివరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్ అప్పుడు వేశారు. నేను మొన్న ఎవరో వచ్చేస్తే మా చాడ వెంకటరెడ్డి వస్తే ఇది నేను కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్ ఇవ్వనయా, ఎందుకంటే దీంట్లో రాసిన దాంట్లో మా కమిటీ నిర్ణయించిందా, నీ అభిప్రాయానికి మేము ఏకీభవించు ఉంటారు, విమర్శలు వస్తాయి, ఇదంతా నాకెందుకు, నా ఖర్చు అయితే అయింది, అప్పు సొప్పు చేశాను, నేనే వేస్తాను, మొత్తం పంచేస్తాను. దాంట్లో కొన్ని 2 పేజీల్లో కొన్ని సురకలు పెట్టాను. అది 2-3 రోజుల్లో పుస్తకం వస్తుంది, మీ అందరికీ ఇస్తాను. అది నా ఆశయం, మా అందరి ఆశయం. నమస్తే.